నమస్తే అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఎండిన ఊడుగ గింజలు వీటిని అంకోలా అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద శాస్త్రీయ సాహిత్యంలో అంకోలా యొక్క లక్షణాలు మరియు చికిత్స ఉపయోగాల కోసం వినియోగిస్తారు. వీటిని ఆంగ్లంలో అలింగియం సాల్విపోలియం అని అంటారు. అంకోలా చెట్టు నుంచి రూట్ బెరడు పండ్లు మరియు ఆకులు ఎండిన గింజలు భాగాలను ఔషధంగా ఉపయోగపడతాయి. వేసవి కాలంలో పండ్లు విరివిగా మనకు అడవి ప్రాంతాలు, గ్రామీణ పొలాల ప్రాంతాల వంటి ప్రదేశాలలో మనకు దొరుకుతాయి. ఈ గింజల నుండి నూనె తీసి ఔషధంగా మెడిసినల్లో ఉపయోగిస్తారు. అంకోల్ భారతీయ ఆయుర్వేదం సిఫార్సు చేసే విధంగా మూలాన్ని స్థానికంగా ఉపయోగించడం ద్వారా చర్మ క్యాన్సర్ల చికిత్సలో సాంప్రదాయ వైద్యులచే ఉపయోగించబడింది. ఈ ఎండిన గింజలను కొన్ని గ్రామీణ ప్రాంతాలలో గింజలపై పైపెచ్చును తొలగించి లోపల ఉన్న పదార్థాన్ని తీసి ఒక యంత్రంతో గానుగా వేయించి ఆయిల్ను తయారు చేస్తారు. లేదా చూర్ణం రూపంలో కూడా తయారు చేసి చర్మంపై దురద, తామర, హెర్పస్ మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి చాలా విలువైనవి. అలాగే విత్తనాలు కామోద్దీపన చర్యను కలిగి ఉంటాయి మరియు శరీరానికి బలం, శారీరక పనితీరు, ఇందులో శక్తివంతమైన యాంటీ ప్యూరిటిక్ స్వభావం కలవు. అలాగే ఈ గింజలు మనకు ఎక్కువగా లభించేది మే నుంచి జూన్ వరకు. ఆ సీజన్లో పల్లి ప్రాంతాల్లో ప్రతి ఇంటి దగ్గర ఇలా గింజలను ఎండబెట్టినవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ గింజల నుండి తీసిన సారమును శారీరక పనితీరును మెరుగుపరుస్తుంది. జుట్టు సమస్యలకు పేనుకొరుకుడు, జుట్టు పెరుగుదల మరియు వాల్యూమును ప్రోత్సహిస్తుంది. రక్త రుగ్మతల చికిత్సలో ప్రయోజనకరమైనవి. యాంటీ ఏజింగ్ చికిత్సలో విలువైనది. రక్తపోటు సమస్యలకు కూడా ఈ గింజలను మెడిసినల్లో ఉపయోగించబడతాయి.